నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఆడినటువంటి రోజుల నుంచి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటే ఉన్నటువంటి సర్కిల్ వెరీ లిమిటెడ్ సర్కిల్ అంటే అందరూ చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు, బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దూరం అయిపోయారు అంటే వాళ్ళకి శివ గుర్తులేదా, లేకుంటే శివ గుర్తు రావట్లేదా అసలు? డెఫినెట్గా వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే అండి, ఈ కాస్టింగ్ ప్రతి దానికిను సీరియల్స్ కూడా కాస్టింగ్ డైరెక్టర్ అనే వాళ్ళు ఎవడో బయట వాడు వస్తాడు, హిందీ వాడు. వాడికి ఎవరు తెలుసు అండి? అది ఒకటి చాలా పెద్ద మైనస్ జరుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీలో. తెలుగు సినిమాలైనా కూడా హిందీ వాడు అక్కడి నుంచి వాడు కాస్టింగ్ చూస్తాడు. వాడు సీరియల్స్ అన్నా కూడా వాడు ఇంకో లాంగ్వేజ్ రీజన్ వాడు చూస్తాడు. అలా చూస్తే వాళ్ళకి ఎవరు జ్ఞాపకం వస్తారు? వాళ్ళకి ఎవరెవరో ఇచ్చేస్తారు. దాంట్లోంచి వాడు మనమేమో ఇలా కూర్చున్నాం, ఎవరికి ఫోన్ చెయ్యం, ఎవరికి చెయ్యమని. మరి ఎలా వస్తాయి ఆపర్చునిటీస్? ఇవన్నీ మీరి ఏవో ఇన్నేళ్ళు వస్తారంటే అంతా దేవుడే. అది ఆ నమ్మకం పెరుగుతూనే ఉంది. అలా అయినా అప్సెట్ అవుతూ ఉంటాం గ్యాప్ వచ్చినప్పుడు. అవన్నీ మన బ్యాడ్ కర్మ ఆర్ గుడ్ కర్మ. వీ హ్యావ్ టు ఫేస్. సస్టైన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, అంతే. అలా ముందుకు వెళ్తూ ఉండాలి. అలా ముందుకి. ఇప్పుడు మళ్ళీ మన నాన్నగారి గురించి మాట్లాడుకుంటే, రంగారావు గారేమో తను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకున్నారు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కొంతమంది చందాలు వేసుకుని నువ్వు వెళ్ళు బాబు, మద్రాసుకు వెళ్ళు, నువ్వు ట్రైనింగ్ తీసుకో అని ఇక్కడికి పంపించారు. ఇక్కడ అష్ట కష్టాలు పడ్డారు, ఆయన వచ్చారు. మీరేమో అనుకోకుండా ఏదో అలా ప్యాషన్ లేకపోయినప్పటికీ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. నాన్నగారు ఇన్నేళ్ళు ఇక్కడికి వచ్చాకే పుట్టాను నేను. చెన్నైకి వచ్చాకే మా అన్నయ్య కానీ నేను కానీ చెన్నైకి వచ్చాక మేము పుట్టాం. అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు మా అక్కే పుట్టింది. సో ఇన్నేళ్ళు ఆల్మోస్ట్ 550 పైగా సినిమాలు నాన్నగారు చేసిన తర్వాత ఒక్కసారి ఆ రోజుల్ని కనుక చూసుకుంటే మీలాగే నాన్నగారు కూడా ఎక్కువ డిమాండ్ చేయకపోయేది ఏమీ లేదు అస్సలు. ఇంకా నేను చాలా ధైర్యవంతుడిని, డేరింగ్. మంచికి మంచి, చెడుకి చాలా చెడుగా ఉంటాను నేను. అంటే చెప్తున్నా, మంచి వాళ్ళతో చాలా మంచిగా ఉంటా. నా దగ్గర తోకాడించిన వాళ్ళతో చాలా డేరింగ్గా నేను ఎంత పెద్ద లెవెల్ అయినా సరే తగ్గేదిలే, అలా ఉంటాం. కానీ మా నాన్నగారు ఫైట్, చాలా పిరికి, చాలా భయం. ఆయన అమ్మో చాలా పిరికి మనిషి ఆయన. నాకు మా అమ్మ ధైర్యం వచ్చింది, మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆయన ధైర్యం వచ్చింది, గట్టిగా ఉండేవాళ్ళ. ఓకే. అలాగే మా తాతగారు మేము చూడలేదు, నాన్నగారే చిన్నప్పుడు ఆయన కూడా మంచి ఆ పోలికలు వచ్చాయి. మా నాన్నగారు పోలికలు, ఆ పిరిగితనం అనేది రాల. అంటే ఏంటంటే ఆ పిరిగితనం, ఆ భయం మా నాన్నగారు ప్రెస్ అయింది కాబట్టి ఆయనకి ఇష్టం ఉన్న ఫీల్డ్లో మరి అంతమంది హేమీల్లో అప్పట్లో ఇండస్ట్రీలో మీకు ఆపర్చునిటీ రావాలంటే ఎంత ఉండాలండి, ఎన్ని క్వాలిటీస్ ఉండాలి, అది ఆయనకి ప్రెస్ అయింది. నాలాంటి యాటిట్యూడ్ ఉంటే సినిమాలో అలా ఉండాలి. అంటే మన ఏంని మనం అలా మన మైండ్లో పెట్టుకుని కొన్ని మైనస్లు జరిగినా కూడా దాన్ని ఓర్చుకుంటూ సహనంతో ఇలాగలా చేసుకుంటూ కామ్గా ఉండి చూసి చూడండి వదిలేసి వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు కొంచెం రీచ్ అవ్వచ్చు నాన్నగారులాగా. అలా అన్యాయం జరిగింది అంటే మనం నిలదీస్తే ఇలాగే అవాయిడ్ చేస్తారు, వేషాలు పోతాయి, రావు, తగ్గుతాయి. ఎప్పుడైనా అనిపించిందా నాన్నగారు అలా భయపడుతూ ఉండకపోయినా, లేకపోతే ఒక డిమాండింగ్ పొజిషన్లో ఉంటే బాగా ఆస్తులు ఉండేవి, చెన్నైలో ఉండేవి, ఊర్లో ఉండేవి, ఇవన్నీ ఏమీ లేకుండా మేము స్టిల్ అనుకునే ఉంటామండి. ఏంటి ఎందుకు మీద భయపడతారు, అడగండి, పేమెంట్లు చెక్కులు ఉన్నాయి, బౌన్స్ అవుతున్నాయి, అడగండి. నేను అప్పటికి బౌన్స్డ్ చెక్కులు కూడా ఉండేవా? మా నాన్నగారు పోయాక ఇంత కట్ట చెక్కులు, అంత పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, అవన్నీ ఎప్పుడు అడగలేదు నాన్నగారు అసలు. అలా చెప్పేశారు. సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొన్ని మేము కూడా వెళ్ళిపోయేవాళ్ళం. మా నాన్నగారు అంటే నదబడి రారా అని చెప్పి తీసుకెళ్ళేవారు. అలా గంటల కూర్చునేవాళ్ళం. మేము ఇలా ఫ్రంట్లో కూర్చుంటూ ఉంటాం. పెద్ద వాళ్ళ పేరు ఎందుకు రండి, పెద్ద వెనకాల దారి వెళ్ళిపోయేవాళ్ళు. అలా సాయంత్రం దాకా కూర్చునేవాళ్ళు. అప్సెట్ వచ్చేవారు పాపం. ఆ సినిమా రిలీజ్ అయిపోయేది, పేరు వచ్చేది, ఓన్లీ తెర మీద సాక్షి రంగారావు గారు పేరు కనిపించేది. 2-3 దాంట్లో ఒక 2 ఎక్కొట్టిన వాళ్ళు మళ్ళీ అసలు వాళ్ళ ప్రొడక్షన్ తీయలేదు. ఒక్కళ్ళ మటుకు ఆ పేరు వద్దు. ఆవిడ లెజెండ్. బ్యాడ్ టైం ఆవిడ కొంచెం బ్యాలెన్స్ పెట్టింది. బట్ ఎంతోమందికి ఆవిడ ప్రొడ్యూసర్గా చాలా చేసింది కాబట్టి ఆవిడ పేరు నేను క్షమించేశా. బ్యాడ్ టైం
మా అమ్మాయికి నా డబ్బులు నాకు ఇవ్వలేదు, మా అమ్మాయి కాలేజీ కట్టడానికి నా దగ్గర నా డబ్బులు రాలేదు, నా స్నేహితుడు నాతో పాటు ఉద్యోగం చేసిన అతను తెలుసుకొని వచ్చి మా అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాడు. అలా ఎవరో ఒకరు ఉంటారు అనేది ఉంటుంది అంతే. ఇంకా బ్యాడ్ టైం అనేది అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ వచ్చినప్పుడు కూడా నువ్వు ధర్మంగా ఉన్నావా అనే. కానీ కొంతమంది లెజెండరీ వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని పాటించరు, అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ కర్మ. అలాగా ఒక పేరు నేను చెప్పను నేను. అంటే ఆవిడ ఎంతో మందికి ఎన్నో ప్రొడక్షన్స్ ఎన్నో ఏళ్ళు కన్సిడర్ చేసి వదిలేస్తారు. ఇంకా లేదంటే నేను చెప్పి ఒక ప్రొడ్యూసర్ కేసు కూడా వేశాను. నాకు రావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి నేను గెలిచాను నేను, ఒక మనిషి మగాయన. ఎందుకంటే ఏమంటే ఇదే మా జీవనం అండి, వేరే ప్రొఫెషన్ లేదండి. ఈ డబ్బులు వస్తేనే మేము మా ఇంట్లో మేము తిండి పెట్టగలగామండి. నాది అదే కదపోతే ఎలాగా? అవును. ఎవరన్నా ఒకళ్ళు ఇట్లా చేస్తే కానీ వాళ్ళు భయపడరండి వాళ్ళు. ఇప్పుడు మీరు కార్పొరేట్ ఛానల్స్ వచ్చాక మీరు ప్రొడ్యూసర్స్ చూడండి, మీరు వాళ్ళకి హిస్టరీ ఉండదు, వాళ్ళకి అంతా దాంతో వాళ్ళు వచ్చి ఆ డబ్బుని పుల్ చేసి ఇక్కడ తెచ్చి. అంతకు ముందైతే ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి ప్రొడ్యూసరే అదొక బిజినెస్, అదొక ఫేర్ బిజినెస్. వాళ్ళ బ్యానర్ వాల్యూ అప్పట్లో ప్రొడ్యూసర్ అంటే ఆ పేరు కోసం వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా చేసేవారు, మేము వినేవాళ్ళం చూసేవాళ్ళం కూడా. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎంతమంది మీకు పాత వాళ్ళు ఉన్నారు? మీకు రాధిక్ గారు, హోమ్ మీడియా అని సుజాత విజయ్ కుమార్ గారు, రమకృష్ణ, పెద్ద పెద్ద వాళ్ళందరూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ పోయారు. ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరినో ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ప్రొఫైల్ చూపించి వాళ్ళు ప్రొడ్యూసర్గా వస్తారు. వాడికి ఎథిక్స్ లేదు, వాడికి బ్యానర్ వాల్యూ తెలియదు. అంతలో వాడు సంపాదించాలని చూస్తాడు, ఎంత ఎగదబ్బాలని చూస్తాడు. అందులో హైదరాబాద్ జనాలు ఐఎమ్ వెరీ సారీ అండి, చాలా మా నాన్న లాంటి వాళ్ళు, చాలా పిరికి వాళ్ళు, అడగలేరు వాళ్ళు. నేను వెళ్ళిన ప్రాజెక్ట్స్కి నా దగ్గర తోకాడించలేదు. డబ్బులు టీడీఎస్ని కట్ చేసుకుంటారు, మళ్ళీ ఇవ్వరు. టీడీఎస్ కట్ చేసినప్పుడు నువ్వు టీడీఎస్కి నువ్వు పే చేయాలి, నువ్వు లేదంటే నువ్వు క్యాష్ ఇవ్వు. వైట్ అన్నప్పుడు వైట్ టీడీఎస్ కట్ చేయి. ఇలా జరిగాయి. 9 తర్వాత 11 ఫ్రీక్వెంట్గా 11, 12, 1 గంట అంతా వర్క్ చేస్తారు అక్కడ వాళ్ళు. పాపం హైదరాబాద్ ఆర్టిస్ట్ అందరికీ నేను చాలామంది చూశాను. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ పోతాయో అని చెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. నాకు చాలా బాధ అనిపించేది. నేను నా నోరు పెట్టుకుని నేను ఎగ్గొచ్చేవాడిని. అంటే ఏంటంటే నేను కూడా నా 9 to 9, 99 అంతే. 12 గంటల కన్నా ఇంకేం పని చేస్తామండి ఆర్టిస్టు? ఏమండి 12 గంటలు అంటే ఇంటికి లేవాలండి మేము. లొకేషన్స్ అక్కడ ఎంత దూరం అండి? ఆ లైట్స్ వెళ్తున్నాయి, మళ్ళీ అక్కడి నుంచి రావాలి, మళ్ళీ మేము పడుకోవాలి, మళ్ళీ తిన్న అరగాలి. ఇవన్నీ మేము చేసి వస్తే ఎలాగ ఆరోగ్యాలు? ఇప్పుడు 53 ఏళ్ళు నాకు. కంపేర్ టు అదర్స్ ఐఎమ్ హ్యాపీ. ఎందువల్ల? కొంచెం డిసిప్లిన్డ్గా ఆ టైం అవన్నీ మేము లాస్ అయితే అయ్యింది, చెడ్డ పేరు వస్తే వచ్చింది. హెల్త్ని మేము చూసుకుంటాం. ఒక 2-3 ఏళ్ళు హెల్త్ పాడు చేసుకుని మేము ఇంకా మా కెరీర్ వేస్ట్ చేసిన బదులు కరెక్ట్గా మేము చేసుకుంటే మా లైఫ్ వేరు. స్టిల్ ఐ కెన్ వర్క్ ఫర్ సెవరల్ ఇయర్స్ హెల్తీలీ. అక్కడ తెలియట్లేదు వాళ్ళకు. పాపం యంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడంతా తక్కువ ఇక్కడ లేదు, అక్కడ చాలా ఎక్కువ. అక్కడ ఇప్పుడు చాలా వరకు పాతకాలపు ప్రొడ్యూసర్లు చెప్పే మాట సినిమాలకు సంబంధించి అనుకున్నాను, లేదు అది సీరియల్స్ లో కూడా ఎంటర్ అయిపోయింది, కార్పొరేట్ లో ఎంటర్ అయిపోయారు, విలువ లేకుండా పోయింది పాతకాలం ప్రొడ్యూసర్లు అనేది. ఈ ఫిల్మ్ తో పాటుగా టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది అంటే లైక్ మీరు చెప్పినట్టుగా డబ్బు అనేది. పాతకాలం వాళ్ళు, ఇప్పుడు ఏవిఎం వాళ్ళు, కొంత పెద్ద పెద్ద బ్యానర్స్, వీళ్ళందరూ వాళ్ళు దే విల్ టాక్ అబౌట్ ది రూల్, ది ఎథిక్స్. అది వాళ్ళు నచ్చట్లేదు ఛానల్ వాళ్ళకి. వీళ్ళంతా పెట్టుకుంటే మనకి ఓల్డ్ స్కూల్ వాళ్ళు అవి లేదు వాళ్ళకి. అందుకని కొత్త వాళ్ళు వాడు ఎవడో కూడా తెలియదు, వాడు వచ్చి ప్రొడ్యూసర్ అంటాడు, లేకపోతే ఇంకో వీళ్ళు తెచ్చి పెడతారు, వాడిని ప్రొడ్యూసర్ చేస్తారు వాడిని. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దే డోంట్ మైండ్. ఈటీవీ లాంటి గొప్ప ఒక్కటేనండి 25 ఏళ్లలో ఈటీవీ లాంటి వాళ్ళు ఉండాలండి ప్రపంచంలో ఇండస్ట్రీలో. వాళ్ళని ఎవరన్నా వేలెత్తి చూపించగలరా? ఒక మైనస్ అంత పెద్ద ఒక ప్రొడ్యూసర్, ఒక 70-80 మంది, ఒక 1 or 2 years ప్రాజెక్టు, అతనికే ఇంత బ్యాడ్ నేము, ఇంత బ్యానర్ వాల్యూ తెలియకుండా ఎక్కొట్టాలి ఇవన్నీ చేస్తారు. మరి ఈటీవీలో కొన్ని వేల మంది
ఉన్నారు, అన్నీ వాడు మేనేజ్ చేస్తున్నాడా? ఎందుకని? హీ ఫాలో ది ఎథిక్స్. కొన్ని నష్టాలు అన్అఫిషియల్గా అయినా కూడా వాళ్ళ వర్కర్స్కి వాళ్ళు సెటిల్ చేస్తారు. అది కావాలి. బిజినెస్లో మీకు ప్రాఫిట్ గెయిన్ లాస్ ఉంటుంది, బట్ ధర్మం, అరే నేను నష్టపోయినా నా కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారు. ఎక్స్ట్రా ఏం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి, అంతే. అది జరగట్లేదు అది. అలాగే ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టినప్పుడు మరి ప్రాక్టికల్గా వాళ్ళు ఉండాలండి. అరే ఇన్ని గంటలు వాళ్ళు పనిచేస్తారు, ఇంకా ఏం కావాలి నీకు? నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు ఛానల్స్తో కూడా ఏంటంటే మీకు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నప్పుడు మీకు మెటీరియల్ ఉండేది, మీకు 2-3 months మీకు అడ్వాన్స్గా ప్లాన్ చేసేవారు, షెడ్యూల్ పక్కగా ప్లాన్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్ బాగుపడేవాడు, పిండేసేవారు ఆర్టిస్ట్ని. అది మాకు బాగుండేది. నువ్వు ఎంత పిండినా కూడా అబ్బా, ఎన్ని సీన్స్లో మమ్మల్ని పిండినా కూడా అబ్బా అన్ని సీన్లో మేము వస్తారా అని ఉంటాం. కష్టపడ్డ ఫీల్ రాదు. ఇప్పుడు వాళ్ళకి ఆ కథలు, వాళ్ళకి సీన్సే వాళ్ళకి రాదు. కథ ఏటో తెలియదు, నెక్స్ట్ సీన్ ఏం తెలియదు, ముందు సీన్ ఏం తెలియదు. టైం పోవట్లా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లా. ఇవన్నీ ఏంటంటే ఈ వీక్లీ టీఆర్పీస్ తోటి ముడిపడదు మొత్తం అంతా, బిజినెస్ అంతా. అంతకుముందంతా వాళ్ళు ఓ మార్కెటింగ్, ఛానల్కి ఏం డబ్బులు ఇవ్వాలో ఇస్తారు, దే విల్ నాట్ ఇన్వాల్వ్ మచ్. మొత్తం రిస్క్ అంతా ప్రొడ్యూసర్, డైరెక్టర్ వీళ్ళే. కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్లాన్ చేసేవాళ్ళు, బ్రహ్మాండంగా సంపాదించేవాళ్ళు, బ్రహ్మాండంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లస్ మాకు ఏంటంటే ఆర్టిస్టులని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అది కూడా చాలామంది బాధపడతారు. ఏంటి చెన్నై వాడిని అక్కడ పిలుస్తున్నారు, ఏంటి కేరళ వాడిని ఇక్కడ పిలుస్తున్నారు, ఏంటి నాట్ ఓన్లీ హీరోయిన్స్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు, మాట్లాడతారు. మేము పనికిరామా, వేరే వాడు రావాలి, హిందీ వాడు రావాలా, కన్నడ వాడు రావాలా, కేరళ వాడు రావాలా అని అక్కడ అనుకుంటారు, ఇక్కడ తమిళ వాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ ఛానల్ ఇన్వాల్వ్మెంట్. ఒక ప్లస్ ఉంటుంది మాకు, ప్రొడ్యూసర్కి 10 మైనస్లు ఉంటాయి. ప్రొడ్యూసర్ బాగుపడితే కదా మేము బాగుపడతాం. అది ఆలోచిస్తారు ఆర్టిస్ట్లా, మనకి అడ్వాంటేజ్ కదా, కుమ్ముకో అనుకుంటారు. అంతేగాని అప్పట్లో ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్కి కరెక్ట్గా ఉండాలి అని వాళ్ళు బాగుంటేనే మనకు లైఫ్ ఉంది అనేది అప్పట్లో ఉండేది, బాగుండేది. ఇప్పుడు అలా అన్ని కుటుంబాలు అన్నీ డిపెండ్ అవుతాయి కదా ప్రొడ్యూసర్ మీదే. నాన్నగారి దగ్గర అన్ని చెక్ బౌన్స్లు అయినవి ఉంటే ఏం చేసేవాళ్ళు ఆ తర్వాత? అసలు మీకు 6 months లోపల మీకు అప్పట్లో రూల్ రాకపోతే ఇంకంతే 6 months లోపల మనం ఏమన్నా యాక్షన్ చేయాలి. చాలా నష్టపోయారు అలా. అయితే చెప్పుకోవడానికేమో అన్ని సినిమాలు చేశారు, డబ్బు రాలేదు, కుటుంబం ఎలా మరి? కానీ ఒకటేంటంటే మా నాన్నగారిని ఆదరించిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఆ కాలంలో వేషం రావాలి అంటే ఎంత క్వాలిటీస్ ఉండాలి. మా నాన్నగారికి ఆయన కోరుకున్నట్టు వీళ్ళందరూ ఆదరించారు. అది దట్ ఈస్ ట్రూ. ఎంత చిన్న రోల్ అయినా, ఎలాంటి రోల్ అయినా కానీ రంగారావు గారు ఉన్నారు అంటే అక్కడ ఒక ఎమోషన్ కనిపించేది. ఐదర్ ఇట్ మే బి హాస్యం అయినప్పటికీ, తోక స్వామి తొండం స్వామి అనుకుంటూ భార్య వెనకాల తిరిగినప్పటికీ, ఆ హారతులు ఇస్తూ తిరిగినప్పటికీ కూడా రంగారావు గారు ఉన్నారంటే ఒక ఎమోషన్ అంతే. ఇంకా అంటే ఆ క్రెడిట్ మేజర్ పార్ట్ గోస్ టు ద క్రియేటివ్. ఒక డైరెక్టర్ గారు, ఒక రైటర్, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు సీన్లో మీకు ఆ పదాలు, ఆ సిచ్యువేషన్ అవన్నీ క్రియేట్ చేసే టెక్నీషియన్స్, అది మీరు క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక యాక్టర్ పర్ఫామ్ అండ్ అది క్లిక్ అవుతుంది, కనెక్ట్ అయిపోతారు కదా. అలాగే ఇవన్నీ మీరి ఒక ఆర్టిస్ట్ అక్కడ ఏం లేదు, ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అనేది ఉండేది కాదు. అప్పట్లో టెక్నీషియన్స్ నీకు ఏం చేయాలో మొత్తం వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు సినిమా అంటే మొత్తం హోంవర్కే కదండి, ఎవ్రీథింగ్ దే విల్ ప్లాన్. ఆర్టిస్ట్కి అక్కడ వాళ్ళు చెప్పింది చెయ్యాలంతే. ఇప్పుడు అలా ఉండవు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఇప్పట్లో సీట్ పేపర్లో ఇస్తారా, తక్కువ, చాలా తక్కువ ఇచ్చినా కూడా అక్కడ మారుస్తారు, ఇవి చేస్తారు. సో అప్పటికప్పుడు ఏవో డెవలప్ చేసుకుని అది ఒక టైం వేస్ట్. బట్ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్, ఈ జనరేషన్ కాన్సెప్ట్ వేరు, అప్పట్లో వేరు. అప్పట్లో అక్షరముఖం మార్చేవాళ్ళు కాదు, ఎప్పుడో ఇంటికి వచ్చేవి సినీ పేపర్లు. అంటే వాళ్ళు టోటల్ A to Z. ఇప్పుడు మీకు వెబ్ సిరీస్ ఉంది చూసారా, వెబ్ సిరీస్లో A to Z టోటల్ వాళ్ళు మొత్తం డిస్కస్ చేసి ఫ్రేమ్ బై ఫ్రేమ్, షార్ట్ బై షార్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అక్కడ మీకు మార్పులే ఉండవు. అది అప్పట్లో సినిమాలో ఉండేవి. కానీ సీరియల్ మాత్రం ఫాలో అవ్వట్లేదు దాన్ని. సీరియస్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. ఈ సిస్టమ్ రాదు, ఈ సిస్టమ్ రాదు. అంటే
అప్పట్లో ఈ టీవీలో మేము అనుకునేవాళ్ళం ఒక్కొక్క ఎపిసోడ్ 3 days 4 days చేసేవారు ఈ సుమన్ గారు ఉన్నప్పుడు. ఆ సిస్టమ్ ఉండేది. అక్షరం మార్చడానికి లేదు. అక్షరం మార్చి ఏమైనా తప్పుగా వాళ్ళు రికార్డ్ చేశారా, ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ కూడా మేము చూసాము మేము వచ్చిన కొత్తల్లో. ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఫ్లైట్లో, ఆ డబ్బింగ్ 2 పదాలు చెప్పేవారు, మళ్ళీ వచ్చేవారు. అలా ఉండేది ఈ టీవీలో. ఇప్పుడా నువ్వు ఒక సెంటెన్స్లో ఒక 5-6 తప్పులు వచ్చినా కూడా డబ్బింగ్లో డబ్బింగ్లో చూసుకోవచ్చులే అని మేనేజ్ చేసేది. ఇప్పుడు నీకేంటి ఎంత కట్ట, నీకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఎంత ఫుటేజ్ ఇస్తున్నావు చూసుకోవచ్చు. అలా ఎన్నేళ్ల పాటు సాగదీయాలి. ఎన్నేళ్ళ లేవండి, లేదా ఇప్పుడు అది లేదు. యూజువల్గా జీడిపాకం సీరియళ్ళు అనే ఒక మాట ఉండేది కదా. మేము వచ్చిన కొత్తల్లో మేము కొంచెం ఎంజాయ్ చేసాం. అంటే ఒక కమిట్మెంట్, అమ్మా ఒక సీరియల్ వస్తే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అమ్మా ఒక కమిట్మెంట్, ఓకే నెలకి మనకి ఇంత వస్తాయి అనేది. ఇప్పుడా నెక్స్ట్ మంత్ మీకు ఆ సీరియల్ ఉంటుందనే చెప్పండి. అంత అన్సర్టనిటీ ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకలా అంటే క్వాలిటీ పోయింది. ప్రతి వారం వచ్చే టీఆర్పీకి వాళ్ళు భయపడి వాళ్ళు ఇంకేదో చేయాలి. సరిగ్గా ఉన్నదాన్ని మళ్ళీ మారుస్తారు, ఇంకా బెటర్ అని. సరిగ్గా లేని దాన్ని మారుస్తారు. చేస్తుంటే వాళ్ళకి బిజినెస్ పోతుంది వాళ్ళకి. ప్లస్ మీకు అప్పట్లో చాలా తక్కువ సీరియల్స్ ఉండేవండి, అందరూ హెల్తీగా ఉండేవారండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఛానల్, మీకు ఎన్ని ఛానల్స్ మీకు ఉన్నాయి తెలుసా? మీకు ఎన్ని ఛానల్స్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. అలా బాగాలైపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు మారుస్తారు రిమోట్. మీరు మరి ఎవరు బాగుపడతారు చెప్పండి? ఇది కంట్రోల్ ఉండాలండి. ఇది అప్పట్లో మా చిన్నప్పుడు మరి టీవీ మట్టుకు ఉన్నప్పుడు మరి ప్రతి వాళ్ళు, మేము మలయాళం సినిమా చూసేవాళ్ళం, తెలియకపోయినా హిందీ చూసేవాళ్ళం, వాళ్ళు చూసేవాళ్ళు ఉండేది. ఏమండి ఆ రోజులు ఎంత బ్రహ్మాండంగా ఉండేది, వాళ్ళంతా బాగుండేవాళ్ళు. ఆ రామాయణం, ఆ మహాభారతం అవన్నీ అప్పట్లో ఇప్పటికీ మనం చూస్తాం కదండి. ఇప్పుడు ఈ ఛానల్ ఒక రీజన్లోనే ఈ ఛానల్ వాడు మహాభారతం, ఈ ఛానల్ వాడు మహాభారతం, ఈ ఛానల్ వాడు రామాయణం, ఈ ఛానల్ రామాయణం. కథలు మీరు చూడండి, మీరు ఏ కథైనా కొత్త తీస్తాడా? పిండిని రుబ్బే పిండుతూ ఏదో దేవుడి దయ వల్ల ఆ టీవీ సీరియల్స్ అనేది కొన్ని వేల మందికి ఉపాధి, అంతేగాని మీకు సాటిస్ఫాక్షన్ అనేది మీకు లేదు. చేసేటప్పుడే ఆర్టిస్టులకి అదే ఎక్స్ప్రెషన్స్, అదే గొడవలు, అదే ప్లానింగ్లు, అదే మిస్ఫైరింగ్లు, ఇవే తప్పితే మా అప్పట్లో ఒక సీన్ చేస్తే ఇంటికి వచ్చి అబ్బా బాగా చేసావురా, బాగుందిరా సీన్ అని అనుకునేవాళ్ళం అండి. హ్యాపీగా నిద్ర పట్టేది, సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎస్ వీ హ్యావ్ డన్ సంథింగ్ అని. ఇప్పుడా మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, మా కాస్ట్యూమ్స్ మేమే తెచ్చుకోవాలి, మిగతా అవన్నీ మేమే. హీరోయిన్లను చూస్తేనేమో హైలీ రిచ్ కనిపిస్తారు, పాష్, మామూలుగా కూడా ఉండరు. ఆ ఆభరణాలు కావచ్చు, ఆ శారీస్ కావచ్చు, వాళ్ళు చేసుకునేటువంటి మేకప్లు కావచ్చు. యూజువల్గా ఎవరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో ఇంకే ఇంట్లోనో కూడా ఆడవాళ్ళని అలా చూడం. అంత రిచ్నెస్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. మరి మీ మేల్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి ఎందుకు ఇలా? మగాళ్ళు ఏం చేస్తారంటే, మగాళ్ళు కోటో సూటో లాల్చియో జుబ్బానో వేస్తారు, నగలు వేస్తాయి. ఇక్కడ వేసుకోగలమా మేము గాజుల్లాగా? ఇక్కడ వేసుకోగలవా? అదేం లేదు. కాదు అంటే మావి మేమే తెచ్చుకోవాలి, వాళ్ళే తెచ్చుకుంటారా? వాళ్ళకి ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా తెలివిగా ఉన్నారు. అలాగే ఛానల్స్ కూడా ఒక ప్లస్ వాళ్ళకి. వాళ్ళు కొంచెం భరించడమో, ప్రొడ్యూసర్కి రుద్దడమో చేస్తున్నారు. వాళ్ళు ప్లస్ విత్ కాస్ట్యూమ్స్ ఒక రేటు, వితౌట్ కాస్ట్యూమ్స్ ఒక రేట్, ఇలాంటివి చాలా ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏ స్టేట్ అయిన వాళ్ళు చాలా క్లెవర్గా ఉన్నారు. యంగ్ మా టీంకి అని చెప్పుకునేవాళ్ళు గతంలో, మా మేకప్, మా హెయిర్, మా పిఏ అలా చెప్పుకునేవాళ్ళు. అలా కాదు, విత్ కాస్ట్యూమ్స్ అనేది కూడా లెక్క ఉంది. లేకపోతే దానికి ఎంత అవుతుందండి? ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ జ్యువెల్స్ కానీ ఎంత ఆర్టిఫిషియల్ మీకు వేసినా కూడా అవన్నీ ఎంత కాస్ట్లీ అండి, చీరలు ఎంత కాస్ట్లీ అండి. ఇప్పుడు మీరు కథలు చూస్తే మరి మీకు అన్ని కోటీశ్వర్లు వాళ్ళు వీళ్ళగా ఉంటారు. దాని తగ్గ మ్యాచ్ అవ్వాలి. మన లొకేషన్స్ చెన్నైలో కన్నా హైదరాబాద్ బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నాయి. మరి అంత రిచ్గా చూస్తుంటే మ్యాచ్ చేయాలి కదా, మరి అలా ఉండాలి కదా, రిపీట్ అవ్వద్దు మళ్ళీ మరి. సో కానీ ఏంటంటే లేదు. అప్పట్లో కొంతమంది పాపం వెతుక్కుని తెచ్చుకునేవారు స్పాన్సర్స్. ఏమంటే మీరు స్పాన్సర్ చేస్తే మీ పేరు వేస్తాం. నేను 2-3 తెచ్చుకున్నాను, అవి తక్కువైపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి,
కొంతమంది ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు కొలాబ్ వచ్చిన కొలాబ్ అదే కదా Insta. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టా వచ్చాక కొలాబ్ అని చెప్పి బ్రాండ్ ప్రమోషన్స్ బ్రహ్మాండంగా ప్రమోట్ చేసి వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ కానీ జ్యువెల్స్ కానీ మేకప్ అన్ని ప్రతిదీ అది ఇప్పుడు జనరేషన్ చాలా తెలివిగా ఉన్నారండి. మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడే చూస్తున్నాను, ఓహో కొలాబ్ అంటే ఇదా, ఓహో ఇదా. బ్రహ్మాండంగా వాళ్ళు మంచి నా తెలివి పిఆర్ మేనేజ్మెంట్ అవన్నీ తెలియదు, చాలా చాలా క్లవర్గా ఉన్నారు. సో అందుకని సీరియల్స్లో ఏం మిగలదండి పెద్ద ఏమీ మిగలదు. కాకపోతే బోల్డ్ అని ఎక్స్పీరియన్స్లను ఇచ్చింది. అందులో అయ్యో మధురమైన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, భయంకరమైనటువంటివి కూడా చాలా ఉన్నాయి కదా. ఏ యాక్టింగ్ అంటే ఏమిటో తెలియదు. అలాంటి వాళ్ళం మేము ఈ లెవెల్కి వచ్చామంటే మరి టీవీ కదండి. డబ్బులు ఎదురిచ్చి మేము అక్కడ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు అందరూ కోఆపరేట్ చేయడం బట్టే కదా స్టార్టింగ్లో కొన్ని టేకులు తీసుకున్నా కూడా నేర్పించి వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు. ఇప్పుడు కొంచెం డెవలప్ చేసాం. లేదంటే మేము ఏమైనా స్కూల్ నుంచి వచ్చామా? లేదు కదా. ఎంతమంది స్కూల్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ యాక్టింగ్ ఎవరు వస్తున్నారు సీరియల్స్ వాళ్ళంతా? ఎవరు లేదు కదా. అందరూ డైరెక్ట్గా వచ్చేయడం, అక్కడ నేర్చుకోవడం, డబ్బులు తీసుకోవడం ఇలాగ. తర్వాత బట్ చాలా ఫాస్ట్గా పికప్ చేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు.